హన్మకొండలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సురేఖ, సీఎస్ క్యాంటీన్లోని ఫుడ్ను టేస్ట్ చేశారు. స్నాక్స్ తిన్న సీఎం రేవంత్ రెడ్డి సర్వపిండి బాగుందని తనకు పంపించాలని ఫుడ్ ఆర్డర్ చేశారు. మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులతో సీఎం మాట్లాడారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కార్యక్రమంలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్లో మహిళా సంఘాల సాధికారత సాధించడంలో భాగంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చారు కదా, వచ్చి క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం మాట్లాడారు మీతోటి? వీళ్ళు మహిళా సంఘ సభ్యులతోటి మీరు ఇది ఎలా పెట్టారు, ఏంటి, ఎంతమంది సభ్యులు ఉన్నారు, తర్వాత మీరు ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, ఏమేమి సర్వీసెస్ ఇక్కడ ఇస్తున్నారు ఏంటి అని మొత్తం డీటెయిల్స్ తను క్యాంటీన్ ఇన్ఛార్జ్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. క్యాంటీన్ అంటే ఏర్పాటు ఎంత అమౌంట్ దీనికి లోన్ ఇచ్చారు, తర్వాత క్యాంటీన్ మెయింటెనెన్స్ ఇందులో ఎంతమంది పనిచేస్తుంటారు, ఎట్లా వీళ్ళకు అలర్ట్ చేశారు? మనకు 10 lakhs మనకు బ్యాంక్ ఇచ్చారు సార్. దాంట్లో నుంచి 2 lakhs ప్రస్తుతం పెట్టుకున్నాము. ఈ ఫర్నిచర్ ఇవంతా మనకు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 2 lakhs తోటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మన ఎస్హెచ్జి వాళ్ళే ఇంట్లో ఉండి ప్రిపేర్ చేశారు సార్. కొంచెం మార్కెటింగ్ టీం ఉంది. మేము 5 members మార్కెటింగ్ టీము ఇక్కడ ఉండి సేల్ చేస్తున్నాము. ఇంకొక ఎస్హెచ్జి మెంబర్స్ స్నాక్స్ చేస్తున్నారు. ఇంకొక ఎస్హెచ్జి మెంబర్స్ మనకు స్వీట్స్ చేస్తున్నారు. ఈ డ్రై ఐటమ్స్ మనకు రాగికి రిలేటెడ్ అవన్నీ ఐటమ్స్ ఇంకొక ఎస్హెచ్జి వాళ్ళు చేస్తున్నారు సార్. సర్వపిండి అవన్నీ ఇంకొక ఎస్హెచ్జి, ఒక్కొక్క ఎస్హెచ్జి వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ చేస్తున్నారు సార్, అందరు లాభపడేలాగా. మొత్తం ఎంతమంది ఈ క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ క్యాంటీన్ 5 members మెయింటైన్ చేస్తున్నారు సార్. కానీ మనకు సప్లై చేస్తూ ఆధారపడిన వాళ్ళు 50-60 members వరకు ఉన్నారు సార్. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరు. ఇప్పుడు సర్వపిండి ఏదైనా స్నాక్స్ చేయాలన్నా 5 members కలిసి చేస్తేనే ఇవన్నీ అవుతాయి. స్వీట్స్ చేయాలన్నా 4-5 members కలిసి చేస్తేనే అవుతాయి. అట్లా పికిల్స్ ఒక డిపార్ట్మెంట్, ఇవంతా ఒక్కొక్క టీం మెంబర్స్ సార్. జనరల్గా మహిళా సంఘాలకు సంబంధించి కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాయి. స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బిజినెస్లో కూడా ఉన్నాయి. అవి ప్రారంభించడానికి కొద్దిగా విఐపీలను పిలవచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ క్యాంటీన్ ఓపెన్ చేసిండ్రు, మీ దగ్గరకు వచ్చిండ్రు, మీతో కూర్చున్నారు, తిన్నారు, మాట్లాడిండ్రు. ఏం మాట్లాడిండ్రు? ఓపెన్ చేసినప్పుడు ఏమేమి టేస్ట్ చేశారా? ఏమన్నా ఏ టేస్ట్కి సంబంధించిన ఏమేమి చేశారు? అన్ని స్నాక్స్ అన్నీ టేస్ట్ చేశారు. అందులో సర్వపిండి బాగా నచ్చింది. మాకు ఆర్డర్ కూడా కావాలని తీసుకున్నారు సార్. మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మన మినిస్టర్స్ వాళ్ళు అందరూ స్నాక్స్ లంచ్ చేశారు, స్నాక్స్ తిన్నారు, స్వీట్స్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేశారు సార్. అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా విస్తరించాలి ఇవన్నీ అన్నారు. మా గ్రూప్, మా ఏఎల్ఎఫ్ ఇందిరా కావడము, ఇది కూడా మనకి ఇందిరా కావడము కలిసి వచ్చింది సార్. పేరు కూడా ఇందిరా, ఇందిరా కోఇన్సిడెన్స్ గా మనకి ఇది వచ్చింది. కాజీపేట్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడినప్పుడు ఏమేమి ఇష్యూస్ డిస్కస్ చేసినాయి? మీ వైపు నుంచి ఏమైనా సీఎంకు చెప్పడం కానీ లేకపోతే ఏమైనా చేశారా? మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేసిన ఏమేమి ప్రొవైడ్ చేశారో అవన్నీ అడిగిండ్రు సార్. మేము చెప్పాము ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటిదని. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే అంతా చూసుకున్నారు సార్. ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం మనము. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ క్యాంటీన్లో ఇప్పుడు ఈ రోజుకైనా రెగ్యులర్గా ఏమేమి ఐటమ్స్ మెయింటైన్ చేస్తుంటారు? రెగ్యులర్గా మనకు టీ, కాఫీ, జ్యూసెస్ కూడా మెయింటైన్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి మనకు మండే నుంచి ఆర్ నెక్స్ట్ మంత్ నుంచి టీ, జ్యూసెస్, టిఫిన్స్ కంపల్సరీ, మీల్స్ ఉంటాయి, బిర్యానీస్, వెజ్ బిర్యానీస్, మినీ ప్యాక్ మీల్స్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ పెడతాం సార్. మళ్ళీ ఈవినింగ్ కూడా టీ, కాఫీ అరేంజ్ చేస్తాము. ప్రస్తుతం అయితే మహిళా శక్తికి సంబంధించినటువంటి క్యాంటీన్ హన్మకొండ కలెక్టరేట్లో కూడా ఏర్పడింది. భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లలో కూడా, తర్వాత చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళకు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ చేయడం కోసం ఇది ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించి కూడా చూస్తే తెలంగాణ కల్చర్ను గుర్తు చేసేటువంటి సకినాలు కావచ్చు, మురుగులు కావచ్చు, గారెలు, కారాబూందీ, సర్వపిండి, అరిసెలు, సున్నుండలు, అనేక రకాలైనటువంటి దాంతో పాటు పికిల్స్కు సంబంధించి కూడా నాన్ వెజ్ కావచ్చు, వెజిటేబుల్కి సంబంధించినటువంటి పికిల్స్, తర్వాత కాఫీ, పులిహోర, చట్నీ, తర్వాత మీల్స్, ఇట్లా రకరకాలైనటువంటి ఫుడ్ వీళ్ళు మహిళా సంఘాల ద్వారా కూడా అందుబాటులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్యాంటీన్ ప్రారంభించడంతో పాటు ఇక్కడ మహిళలు తయారు చేసినటువంటి ఫుడ్ను కూడా ఆయన తిన్నారు. అందులో సర్వపిండి ఆయనకు చాలా నచ్చింది అని చెప్పారు. దాన్ని తనకు కావాలి అంటూ కూడా ఆర్డర్ చేశారనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. వరంగల్ కలెక్టరేట్లో ఆయన ప్రారంభించినటువంటి అనంతరం కూడా ముఖ్యమంత్రి రివ్యూ కూడా చేస్తున్నారు. మొత్తానికైతే మహిళా సంఘాలకు సంబంధించి ఆర్థిక పరిపుష్టి చేయడానికి కావలసినటువంటి అన్ని చర్యల్లో భాగంగానే ఈ క్యాంటీన్ తమకు అందించారనేది మహిళా సంఘాలు చెప్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ కలెక్టరేట్ నుంచి.